అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి ఓబీసీల పరిస్థితి, ఇక్కడ ఓబీసీలు కూడా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు. ఏం సాధించారు? రాయలసీమ ప్రాంతం ఏంది, ఏమైందా? కర్నూలులో ఏమి, నాకేం కళ్ళకు కనిపించే విధంగా డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదే. ఆ పోతిరెడ్డిపాడులో 10 రూపాయలు సంపాదించుకుని దానికి ఆడ గట్టారే కానీ అడిగేమీ లేదే. బాగుపడ్డ వాళ్ళు ఎవరు? రాయలసీమ ప్రజలు ఎవడు బాగుపడ్డట్లేదు. దానివల్ల వాడెవడో కాంట్రాక్టరు, కమిషన్లు తీసుకున్న ముఖ్యమంత్రులు బాగుపడ్డట్టున్నారు కానీ ఎవరు ఆడ బాగుపడ్డట్టు ఎవడు కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకొని వచ్చింది ఈ మధ్య. పనికి మాలిన జడ్జిమెంట్, పిచ్చి ధర్మాసనం ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి, తలతిక్క జడ్జిమెంట్. పిచ్చోళ్ళు కూడా రాయరు భారతదేశంలో. మరి నేను ఎన్నో జడ్జిమెంట్లు చదివాను. ఈ జడ్జిమెంట్ మరి అనాలోచితం, పరిస్థితులు అర్థం కాకుండా రాసినటువంటి జడ్జిమెంట్. దీన్ని నేను ఖండిస్తున్నా, జడ్జిమెంట్ని నేను ఖండిస్తున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఆ జడ్జిమెంట్ పేరు పెట్టుకొని మా జిల్లా ఆయన ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు హైదరాబాద్లో, అమరావతిలో ఉన్నాడో హైదరాబాద్లో ఉన్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఆయన ఒక ఏకసభ్య కమిషన్ ఒకటి వేశాడు. పనికి మాలిన ఒక 87లో ఐఏఎస్ పాస్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ అధికారిని వేశాడు. ఆయన పేరు మిశ్రా. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి దళితులను రానివ్వడు. వాళ్ళ ఆఫీసులోకి దళితులు పోవాలంటే చెప్పులు తీసిపోవాలి. ఇటువంటి ఒక మిశ్రాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తిప్పుతా ఉన్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకు మిత్రుడు కూడా, 50 సంవత్సరాలుగా బాగా పరిచయస్తుడు. మరి ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం 50 సంవత్సరాల క్రితం. మాకు బాగా తెలుసు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏకసభ్య కమిషన్ వేశాడు. దాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు. దళితులను విభజించవద్దు, తప్పు అని నేను తెలియజేస్తున్నా. మరి సెన్సస్ తీశాడు మా మిత్రుడు కుమారుడు ఆయన రాజ్యంలో. మరి సెన్సస్ తీసేదానికి సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక్కడికే ఆ హక్కు ఉంది, అధికారం ఉంది. మరి సచివాలయాల్లో మీసాలు రాని పిల్లకాయలు, పెళ్లి కాని పిల్లకాయలు తీసినటువంటి లెక్కలు, అది తప్పు. నేను ఖండిస్తున్నాను. ఇది మీరు చేసే పని కాదు. మరి దాని ఆధారంగా మరి దళితులను విభజించి చేయాలంటున్నారు. తప్పు ఇది. నేను ఒక్క విషయాన్ని, మీకు తెలియని విషయాన్ని చెప్తాను. మరి దేశంలో బ్యాంకులు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఎస్సీలు, ఎస్టీలు దేశంలో 25% ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి అప్పులు 1% లోపు ఉంది. దేశంలో జాతీయం చేసినటువంటి ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి జాతీయ బ్యాంకుల నుంచి ఈరోజు మోడీ ప్రభుత్వం 1% కూడా ఎస్సీ, ఎస్టీలకు లోన్లు ఇవ్వటం లేదు. ఇక్కడ రావాలి క్లాసిఫికేషన్. 99%, 25% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు 1% కూడా రాకపోతే మరి 99% వీళ్ళు పంచుకుంటున్నారు. మొన్ననే ఒక ఆయన 45,000 కోట్లు తీసుకున్నాడు బ్యాంకుల్లో నుంచి. మరి ఆయన నిన్న నెల్లూరు జిల్లాలో ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు. ఆయన 45,000 కోట్ల రూపాయలు తీసుకుంటే ఆ 45,000 కోట్ల రూపాయలను బ్యాంకులు రుణమాఫీ చేశాయి మోడీ గారి ఆశీస్సులతో. ఆయన 45,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటే 450 కోట్లు కట్టాడు. వేలు తీసుకొని 100 కట్టాడు. 1% కట్టి రుణమాఫీ చేయించుకున్నాడు. ఘనంగా రుణమాఫీ చేయించుకున్నాడు.
మరి మళ్ళా 10,000 కోట్లు కావాలంటే ఆయన ఒక పవర్ ప్రాజెక్టుకి 10,000 కోట్లకు అప్లికేషన్ పెట్టున్నారు. రేపు మాపో డబ్బులు ఇచ్చేదని రెడీగా ఉన్నారు. ఇది బ్యాంకుల పరిస్థితి, ఎస్సీలు ఎస్టీల పరిస్థితి. ఇది ఆర్థికంగా ఎక్కడ పైకి వస్తారు బ్యాంకులు సాయం చేయకుండా. దీంట్లో క్లాసిఫికేషన్ కావాలి. పిచ్చి చంద్రబాబు నాయుడు దీరా, నువ్వు నిర్మలా సీతారామన్తో నిన్నేం మాట్లాడావు దీని గురించి? ఎస్సీ ఎస్టీలకి ఈమెను అడుగు, ఓబీసీలు కనీసం ఒక 50% ఈమెను అడుగు బ్యాంకుల్లో లోన్లు, అప్పుడు పైకి వస్తారు. ఆర్థికంగా పైకి రాందే ప్రయోజనం లేదు. ఈ రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్యలో ఏమీ ప్రయోజనం లేదు. ఎస్సీలకు ఎస్టీలకు ఆర్థిక ప్రయోజనాలు కాపాడినప్పుడే, ఆర్థికంగా వీళ్ళు పైకి వచ్చినప్పుడే ఆ రోజు దేశంలో ప్రగతి కనిపిస్తుందే గాని ఎస్సీ ఎస్టీలకు ఈ క్లాసిఫికేషన్ విషయాలు ఈ లెక్కల వల్ల కాదు. మోడీ గారు నేను చెప్తున్నా, బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు ఎస్సీ ఓబీసీలకు పంచమని అంటున్నాను. అప్పులి మహా కోటీశ్వర్లు అందరు తీసుకున్న వాళ్ళు ఎవడిచ్చాడు డబ్బు తిరిగి? ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు? వాడికి ఇచ్చినప్పుడు, బొంబాయి వాడికి ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు? ఎందుకు రుణమాఫీ చేశావు? ఏ అధికారంతో, ఏ పద్ధతితో నేను అడుగుతున్నా. దళిత విభజన అనేది వద్దు అంటరాని తనాన్ని చూసిన వాళ్ళు వీళ్ళకి విభజన ఆపోయా చంద్రబాబు నాయుడు. ఆడ స్టాలిన్ చేయటం లేదు, అక్కడ ఉత్తరప్రదేశ్ లో వాడు చేయటం లేదు ముఖ్యమంత్రి. మరి విజయన్ లెఫ్ట్ పార్టీలు వాళ్ళు చేయటం లేదు. నీకెందుకయ్యా? ఎవరు చెప్పారా ఈ సలహాలు నీకు? ఏంటిది? ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అన్యాయం, అక్రమం అని తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.